అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం కంఫర్టింగ్, వెరీ క్విక్ టు మేక్ అండ్ వెరీ సింపుల్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ వన్ పాట్ మీల్ అయిన మసాలా కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా కిచిడికి నేను 1 కప్ మెజర్‌మెంట్ తోటి రైస్ తీసుకున్నానండి. ఇది రెగ్యులర్‌గా మనం వాడే సోనా మసూరి రైస్. అలాగే హాఫ్ కప్ మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అంటారు గదా! అది. అలాగే హాఫ్ కప్ పెసరపప్పు. ఈ మూడిటితోటి మనం ఇవాళ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. నేను బియ్యము, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు 3 బాగా కడిగేసుకొని 3, 4 మాటలు 1 అవర్ బ్యాకే నేను 3 కలిపేసి నానబెట్టేసుకున్నాను. ఇవి ఇప్పుడు బాగా నానాయి. ఇవి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం కిచిడీలోకి కావాల్సిన వెజిటబుల్స్ ఏంటో చూద్దాం. నేను ఆలుగడ్డల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా. అలాగే టొమాటోస్‌ని సన్నగా కట్ చేసుకోండి. బీన్స్‌ని చిన్నగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలైతే బావుండవు. చిన్నవే కట్ చేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్, క్యారెట్స్, బఠానీ, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక థిక్ బాటమ్ కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, జీడిపప్పు 2 వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగంగానే ఇప్పుడు దీంట్లో మనము బిర్యానీ ఆకు. 2 బిర్యానీ ఆకులేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి మసాలా కిచిడీకి. ఆ బిర్యానీ ఆకు వేసుకున్నాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి కదా! ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే మనం గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని నేను చూపిచ్చాను కదా మీకు వీడియోలో. అలాగా 2 క్యూబ్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఆ పచ్చదనం పోయే వరకు సిమ్‌లో పెట్టుకొని ఒక 3-5 మినిట్స్ వరకు దీన్ని వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ కసూరి మేతి, ఒక టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ యేసుకొని ఒక మాట కలిపేసుకొని, మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ టొమాటోస్‌ని మగ్గబెట్టుకోవాలి మసాలాలో. ఒక 5 మినిట్స్ అయ్యాక చూస్తే టొమాటోస్ మగ్గిపోయి ఉంటాయి కదా! ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నవి వన్ బై వన్ వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని మనం ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని అవి గూడా ఒక 5 మినిట్స్ ఈ మసాలాలో కుక్ అవ్వనివ్వాలి. దాంతోటి వెజిటబుల్స్‌కి మసాలా పట్టి వాటి టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 5 నిమిషాలయ్యాక చూస్తే వెజిటబుల్స్ కూడా ఒక 20% మగ్గిపోయుంటాయి. ఇప్పుడు మనం కందిపప్పు, బియ్యం, పెసరపప్పు నానబెట్టుకున్నాం గదా! వాటి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి, ఈ కుక్కర్‌లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి వేడి నీళ్లు దీంట్లో పోసుకుందాం. నేను ఇదే కప్పుతో రైస్ తీసుకున్నా కదా! అదే కప్పుతో 5 కప్స్ ఆఫ్ వాటర్. 1 కప్ ఆఫ్ రైస్‌కి 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఒక్కసారి మీ టేస్ట్ చూస్తే మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. నాకు మటుకు ఉప్పు చాలా తక్కువ అనిపించిందండి. అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో, ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాక సాల్ట్‌ని మనం కుక్కర్ మూత పెట్టేసి మీడియంలో హీట్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యాక చూస్తే మన కిచిడి పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి ఉంటుందండి. ఇదిగో చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంతేనండి వెజిటబుల్ కిచిడి చేసుకోవడం. ఈ మసాలా కిచిడి మీకెప్పుడైనా కూడా పప్పు, కూర ఇన్ని వండాలనిపించినప్పుడు ఈ ఒక్క కిచిడి చేసుకోండి. ఒక కంప్లీట్ మీల్‌లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ డిష్‌లో ప్యాక్ అయ్యి ఉంటాయండి. ఇది తిన్నాక చాలా లైట్‌గా ఉంటుంది. గట్ చాలా హ్యాపీగా ఉంటుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసి, దాంతో పాటు పాపడ్, దహి అండ్ అచార్ పెట్టారంటే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ కిచిడీకి. కానీ నాకు మటుకు టొమాటో పెరుగు పచ్చడి చాలా ఇష్టం. టొమాటో పెరుగు పచ్చడితోటి ఈ కిచిడీ కాంబినేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. నేను టొమాటో పెరుగు పచ్చడి కూడా వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టాను. మీరందరూ అది కూడా తప్పకుండా చూడండి. చాలా బావుంటుందండి టొమాటో పెరుగు పచ్చడి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian Platter.